ఢిల్లీలోని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, పలు సంస్థాగత అంశాలపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్లు ఉన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, పలు సంస్థాగత అంశాలపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్లు ఉన్నారు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మదార్, కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశంపై అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి కేసీ వేణుగోపాల్ నివాసంలో ఈ భేటీ కొనసాగుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే కీలక మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ వంటి కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కీలకంగా రెండు అంశాలు, ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి, తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి ఒక కీలక బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. దానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. కీలకంగా ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనేటువంటి నినాదంతో సభలు అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల బెల్గావిలో మొదటి సభ నిర్వహించాలని భావించినప్పటికీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో అది ఆ సభ అనేది కూడా జరగలేదు. అయితే ఆ తర్వాత ఢిల్లీలో ఇటీవల ఒక సభ నిర్వహించారు. ఆ తరహాలోనే తెలంగాణలో కూడా రాహుల్ గాంధీకి తోటి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ఒక సభను అనేది కూడా నిర్వహించాలని చెప్పి భావిస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించుకోవచ్చు, లేకపోతే రాహుల్ గాంధీని ఎప్పుడు రాష్ట్రానికి తీసుకురావాలి అనే అంశం పైన కీలకంగా చర్చ అయితే నడుస్తుంది. సీఎం కూడా దావోస్ పర్యటన, సింగపూర్ తో పాటు దావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఆ పర్యటన ముగించుకొని సీఎం తెలంగాణకు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీతో ఒక సభను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. దానికి సంబంధించి ఈ చర్చ అనేది కూడా నడుస్తుంది. ఇంకా ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి ఏడాది కాలం పూర్తయింది. నెక్స్ట్ 4 years కు సంబంధించి ఇప్పుడు కొనసాగినట్టుగానే నాయకుల మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా ప్రభుత్వాన్ని నడపడం కావచ్చు, అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అమలు విషయంలో ఒక రివ్యూ లాగా కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. దాంతో పాటు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో వాటిల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, వీటన్నిటిపైన కూడా ప్రస్తుతానికైతే ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అపర్ణ.